అన్ని విద్యా సంస్థలలో ముఖ గుర్తింపు హాజరు, బోధనా సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి. మొన్న కూడా ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి అని చేశారు, కానీ అందులో ఉపాధ్యాయులను మినహాయించారు, విద్యార్థులకు పెట్టారు. సో విద్యార్థులు వచ్చి ఉపాధ్యాయులు రాకపోతే ఆ పాఠశాలల్లో ఇంకా విద్య ఎక్కడ కొనసాగుతుంది? సో వాళ్ళు నెమ్మదిగా రావడము, వాళ్ళకి నచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవడము, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో తెలియదు. సంతకాలు రిజిస్టర్ అంటే ఆ సంతకాలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చు, ఏ టైం అయినా వేయవచ్చు. తంబులు పెడితే కూడా ఒకరి తమ్మును ఒకరు తయారు చేసుకొని ఆ తంబులను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్న సంఘటనలు మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్ రికగ్నిషన్ అనేది ఇద్దరికి ఉండడం వల్ల ఇద్దరు టైంకి వస్తారు. ఈయనకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ లేకపోతే ఈయనకు జీతం రాదు, ఫేస్ రికగ్నిషన్ అటెండ్ లేకపోతే విద్యార్థులకు హాల్ టికెట్లు రావు. సో ఈ పరిస్థితుల్లో కండిషన్లు పెట్టడం వల్లనే ఈరోజు ప్రభుత్వ విద్య అనేది పటిష్టం అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి నిన్న తీసుకున్న నిర్ణయం 100% విద్యని కొంత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. సో విద్యాపరంగా తీసుకుంటున్న సంస్థల్లో ఇది ఒక అడుగుగా మనం భావించవచ్చు. సో విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు ఎలా ఉన్నా కూడా కనీసం టీచర్ల అటెండెన్స్ అయినా ఉంటేనే ఆ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు కూడా ఎంతమంది వస్తున్నారు, మనకు విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ అనేక వసతులు జాతీయ సగటుతో పోల్చుకుంటే ఒక ఇంటర్నెట్ తప్ప మిగతా అన్ని విషయాల్లో మన రాష్ట్రము జాతీయ సగటు కంటే ముందంజలో ఉంది వసతుల కల్పనలో. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని వసతులు ఉన్నప్పుడు విద్యార్థులు విద్యాలయాలకు రాకపోయినా, ఉపాధ్యాయులు బోధన సిబ్బంది విద్యాలయాలకు రాకపోయినా ఈ వసతులు అన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. సో అందుకని నిరుపయోగంగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటని చెప్పొచ్చు. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపు. సో ఇది కూడా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఆకలి ఉన్న వాళ్ళకు ఫస్ట్ అన్నం పెట్టాలి. ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని మాటలు కోటలు దాటినా జనాలు అర్చించే పరిస్థితి లేదు. ఆకలి అయ్యే వాడికి ఫస్ట్ కడుపు నింపాలి, వాడికి అన్నం పెట్టాలి. సో విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక విషాహారం తింటున్నారు, అవస్థల పాలవుతున్నారు, హాస్పిటల్ల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి బయటికి రావాలంటే వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ దొరకాలి, అది సరైన సమయానికి ఫుడ్ దొరకాలి. సో ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు బిల్లులు చెల్లించకపోయినా కూడా వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టే అవకాశం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలంటే ఒక గ్రీన్ ఛానల్ ఉండాలి. ఇంతకుముందు కూడా ఈ గ్రీన్ ఛానల్ అనేక సార్లు పనిచేయడం జరిగింది. ఇప్పుడు గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజనం ఇదొక కూడా మంచి నిర్ణయం, విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయం, విద్యా వ్యవస్థను కొంత పటిష్టం చేసే నిర్ణయం. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. సో ఇది మనం పీఈటీ అంటాము. మనం ప్రతి పాఠశాలలో కూడా ఈరోజు విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు ఇదే అయిపోయిన తప్ప వాళ్ళకు కనీస శారీరక వ్యాయామం ఉండటం లేదు. గతంలో ప్రతి పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉండేది, ప్రతి పాఠశాలలో పీఈటీలు ఉండేది. ఆ పీఈటీలతోటి ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒక నూతన ఉత్సాహము, ఉల్లాసం విద్యార్థుల్లో ఉండేది. సో అందరూ ఒక చోట స్కూల్కి సంబంధించిన అనేక మంది విద్యార్థులు అక్కడ చేరి ఒకరినొకరు కలుసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు ఆడుకోవడము, ఇట్లాంటివి ఆ విద్యార్థుల్లో ఒక కొత్త జోషును నింపే అంశాలుగా ఉండేది. అయితే అది రాను తగ్గిపోవడము, క్రీడలకు ప్రాధాన్యత తగ్గిపోవడం, అసలు క్రీడా స్థలాలు లేకపోవడము, ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విద్యా వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి అనేది ఇది కూడా ఒక మంచి నిర్ణయం. విద్యార్థుల యొక్క మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల కూడా అత్యంత కీలకం. ఈ రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. సో ఆ అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇదొక మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు. అయితే ఈ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయాలు మాత్రం బాగున్నాయి, ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఇంకా బాగున్నాయి. కానీ ఇవి ఆచరణలోకి వచ్చేసరికి అమలవుతున్నాయి అంటే అవే అమలు కావట్లేదు. అదే విషాదకరము, విచారకరం. ఎందుకంటే యూరియాకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అందరి అధికారులతో సమావేశాలు పెట్టి PACS లో వద్ద యూరియాకు సంబంధించిన బోర్డులు పెట్టాలి అన్నారు. ఇప్పటి వరకు అది అమలైన పాపాన పోలేదు. డ్రగ్స్ కు సంబంధించి ఈగల్ వాటిని వేశారు, ఇప్పటి వరకు ఆ డ్రగ్స్ ని అరికట్టింది లేదు. పైగా డ్రగ్స్ విస్తరణ పెరిగిపోయింది, వాటి యొక్క అందుబాటు పెరిగిపోయింది, వాటిని వాడే వాళ్ళు పెరిగిపోయారు, పెడ్లర్లు పెరిగిపోయారు, సరఫరా పెరిగిపోయింది. యూనివర్సిటీలకు, స్కూళ్లకు డ్రగ్స్ వచ్చేస్తున్నాయి. మన మహేంద్ర యూనివర్సిటీ మనం చూడడం జరిగింది. అక్కడ డ్రగ్స్ తోటి దాదాపు 30 మంది పట్టుబడ్డారు. ముఖ్యమంత్రి ఆ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి స్పోర్ట్స్ పిట్లో పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో
ముఖ్యమంత్రి చెబుతున్నది బ్రహ్మాండంగా ఉన్నది కానీ అది ఆచరణలో అమలు కావడం లేదు. సో అట్లాంటప్పుడు మనం ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా ఆచరణలోకి రానప్పుడు అదంతా నిష్ఫలంగా అవుతుంది. ఇవి కేవలం కోతలుగానే మిగులుతాయి. కోతలు చేతలుగా మారినప్పుడు మాత్రమే మన యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, ప్రభుత్వంలో పాలనలో ప్రమాణాలు పెరిగిపోతాయి, జనాలకు మంచి జరుగుతుంది. సో ఇవి కోతల వరకే మిగిలిపోకుండా, కోతలకే పరిమితం కాకుండా చేతలుగా మారే విధంగా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న సలహాదారులు కానీ, ముఖ్యమంత్రి ఆ కార్యాలయం కానీ దాని మీద ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి, ఫాలోఅప్ చేయాలి, అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా. ఎందుకంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను తీసుకున్నది వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ బాడీది. సో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది అమలు చేయకపోతే ఎంతటి ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా వైఫల్యం చెందుతారు. సో ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు అలాంటి పద్ధతిలో వాళ్ళని నడిపించాల్సిన, ముఖ్యమంత్రి అంటే నాయకుడు. సో నాయకుడు వీళ్ళందరినీ నడిపించాలి. నడిపించకపోతే ఇంకా మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్న భయం కూడా వాళ్ళలో ఉండాలి. ఈరోజు వాస్తవానికి అధికారులు ఆ భయం ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికీ పాలన మీద ఇంకా పట్టు రాలేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి పట్టు సాధించాలి, పాలనను బిగించాలి, రాష్ట్రాన్ని ముందటికి నడిపించాలి. ఈ విధంగా జరిగితేనే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టు వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలి అనేది నెరవేరుతుంది. లేని పక్షంలో విజయం అపజయంగా మారుతుంది, పట్టు పూర్తిగా సడలిపోతుంది, పాలన ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అయిపోతుంది, అవినీతి అరాచకాలు పెరిగిపోతాయి. సో ఈ ప్రభుత్వము అడ్రస్ లేకుండా పోయే అవకాశం, ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇప్పటికైనా సెటరేట్ చేసుకుంటే ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది. 3 ఏళ్లలో కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ ఎన్నికల సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికల సంవత్సరంలో ఎవరిని గట్టిగా కసురుకోలేము, విసురుకోలేము, వాళ్లకు ఎప్పుడు అణిగిమణిగే ఉండాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి విద్యను, అదేవిధంగా వైద్య వ్యవస్థ మీద కూడా ఇలాంటి నిబంధనలు, ఇలాంటి సంస్కరణలు తీసుకురావాలి. కేవలం తీసుకురావడం కాదు, వాటిని అమలు చేయాలి.